ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరలేపిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీక్షా దివస్ పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని ఆరోపించారు. ప్రజా సెంటిమెంట్ను వాడుకొని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బయటకి వస్తే ప్రజలు అసహించుకునే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ వల్లేనని కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకేమిచ్చారు? ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని ఆ దీక్షా దివస్ మీరు కోట్ల రూపాయలు పెట్టినా వచ్చేదేమి ఉండదు. ప్రజలు బాగా తెలివైన వారు, తెలంగాణ ప్రజలు విఘ్నులు, మిమ్మల్ని ఆదరించే పరిస్థితే ఉండదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉనికి మళ్ళీ రాదుగాక రాదు.